హలో గైస్, ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఒంగోలు అయితే వెళ్తున్నాను. ఈరోజు నేనైతే ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి వందే భారత్. నేను హైదరాబాద్ నుంచి ఒంగోలుకి అయితే వందే భారత్ అయితే బుక్ చేసుకున్నాను. సో దాని లోపల ఎలా ఉండిద్ది, ఫుడ్ అనేది ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నాకు వందే భారత్ టికెట్ అయితే 1125 రూపీస్ పడింది విత్ ఫుడ్. అండ్ ఆ ఫుడ్ ఎలా ఉండిద్దో అలాగే సీట్స్ ఎలా ఉంటాయో మొత్తం అయితే చూపిస్తాను. నేనుండే లొకేషన్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి ర్యాపిడో అయితే బుక్ చేశాను. ర్యాపిడోకి అయితే 200 రూపీస్ అయితే పడింది. అలా ర్యాపిడో స్టార్ట్ అయిపోయిన తర్వాత రోడ్డు అయితే చూడండి 5:30 అప్పుడు ఎంత ఖాళీగా ఉందో. అలా రోడ్డు మొత్తం ఖాళీగా ఉండేసరికి నేనైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసేసరికి అయితే 15 నిమిషాలు ఫాస్ట్గానైతే వచ్చేసాను. నేను రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసరికి ఇదైతే ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. నేను ఇంతకు ముందు చూసినంత క్రౌడ్ అయితే లేదు. రైల్వే స్టేషన్లో చాలా మంది జనాలు తక్కువగానే ఉన్నారు. ఇంకా నా కోచ్ వచ్చేసి C13. సో అక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఎక్కాను. స్టార్టింగ్ అయితే వందే భారత్లో ఇలాగైతే ఉంటుంది. దీని లోపలైతే ఏరోప్లేన్ లో ఎక్కినట్టయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. సీట్లు అయితే కొద్దిగా కంఫర్ట్ గానే ఉంటాయి. ఇంకా అలా నేను నా సీట్లో కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్ గా 6:10 అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 120 km/h అయితే వెళ్తుంది. అలా ఈ ట్రైన్ అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళైతే బిస్కెట్ నాను ఈ కాఫీ పౌడర్ని తీసుకుని వచ్చి నాకైతే ఇచ్చేశారు. ఆ తర్వాత ఈ కప్పు లోపల అయితే హాట్ వాటర్ని పోసి మనకి ఇచ్చినప్పుడు దాని లోపల అయితే కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాలి. అలా కాఫీ పౌడర్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఈ స్టిక్ సహాయంతో దాని మొత్తాన్ని అయితే ఇలాగైతే కలుపుతూ ఉండాలి. అలా దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసిన తర్వాత ఈ కాఫీని అయితే తాగాను. అదైతే అంత టేస్ట్గా అయితే లేదు, వాటర్ లాగైతే ఉంది. ఆ తర్వాత బయట చూసినప్పుడు బయట నేచర్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అలా ఒక 20 నిమిషాల తర్వాత వీళ్ళైతే మళ్ళీ టిఫిన్ అయితే తీసుకుని వచ్చారు. దాని లోపలైతే వాడనను ఉప్మా కేసరి అయితే తీసుకుని వచ్చారు. సో నేనైతే దాన్ని అయితే రికార్డ్ చేయలేకపోయాను. అందుకే నేనైతే దాన్ని మొత్తం అయితే చెప్పేశాను. అలా 5 hours జర్నీ తర్వాత నేను ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే దిగాను. ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే ఇలాగైతే ఉంటుంది. చుట్టూ చూడండి ఎంత బాగుందో. అలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ దూరంగా అయితే ఆటోలు అయితే కనపడతా ఉంటాయి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళడానికి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. అలా నేనైతే ఒంగోలు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాను. ఒంగోలు బస్ స్టాండ్ అయితే చూడటానికి ఇలాగైతే ఉంటుంది. అలా మా ఊర్లో దిగిన తర్వాత మా నాన్ననో మా మావయ్య వచ్చి నన్ను అయితే పికప్ చేసుకున్నారు. ఫైనల్ గా నేనైతే మా ఇంటికి వెళ్ళిపోయాను.